అయితే గురూజీ మీరు చెప్పినట్లుగా చాప్టర్లు విడగొట్టడం వరకు బాగానే ఉంది. కానీ అందరి పుస్తకాలు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక పద్ధతిగా ఉండాలని లేదు కదా! ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్ అవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! చాప్టర్లలో మిక్సింగ్ జరిగినప్పుడు మనకి డిఫికల్టీస్ వస్తాయండి. కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక కుర్రోడు చదువుకునే వయసులో ఉన్నాడు, అదొక చాప్టరు. అప్పుడు ప్రేమలో పడ్డాడు, ఇంట్లో ఒప్పుకోలేదు, ఇది కష్టమే కదా. అవును. సో చాప్టర్లలో ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా, ఒక 8 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు, 6వ క్లాస్ చదువుతున్నాడు, వాడు 5వ క్లాస్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ చాప్టర్లో అసలు ప్రేమ లేదు కదండి. లేదు. అలాగే ఒక యవ్వనంలోనో కుర్రోడు ఉన్నాడు, సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, ఆ చాప్టర్లో సెకండ్ సెటప్ లేదు కదా. అంటే సెకండ్ సెటప్ థర్డ్ చాప్టర్లో పెట్టుకోమని కాదు. అలా కాకుండా ఏ చాప్టర్లో చేసిన పనులు ఆ చాప్టర్లో చేస్తే పెర్ఫెక్ట్గా ఉంటుంది జీవితం. అయితే మీరన్నట్టు అనుకోని విషాదాలు కరెక్ట్గా చేసినప్పుడు కూడా రావచ్చండి. వివాహం సరిగ్గా ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్ డ్రాస్ రావచ్చు. కానీ పుస్తకంలో కూడా హీరో చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. నవల్స్లో కూడా, సినిమాల్లో కూడా కష్టాలు పడతాడు. ఈ కష్టాలు అనేది ఒక ఫేజ్ మాత్రమే. కానీ హీరో కష్టాల్లో పడ్డాడు, తల్లి మరణశయ్య మీద ఉంది, కొడుక్కి తిండి లేదు, ఇలా నవల్స్ రాసుకుంటూ వెళ్తుంటే మీరు పుస్తకం మూసేయరుగా, కంటిన్యూషన్ చదువుతూ ఉంటారు ఒక సుఖాంతం కోసం. అలాగే జీవితం కూడా ఒక కష్టం వచ్చినప్పుడు మూసేయకూడదండి. కంటిన్యూగా చదువుతూ ఉంటే మళ్ళీ ఆ కష్టాలు తీరిపోతాయి, నీలో ధీరోదాత్తత పెరుగుతుంది, యూ విల్ బికమ్ ఏ హీరో. సో ఎవ్రీ టైం నీ పుస్తకాన్ని నువ్వు ప్రేమించు. నీ పుస్తకాన్ని నువ్వే ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు చెప్పండి. సో నీ కవర్ పేజీ బాగుండాలి, నీ లైన్ మేకప్ బాగుండాలి, ట్విస్టులు ఉంటాయి, కొన్ని విషాదాలు ఉంటాయి, అయినా సరే నీ పుస్తకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉండు. నీ చుట్టూ ఉండే పాత్రలన్నీ ఆ నవల్లో పాత్రలు. ఇది నీ ఆటోబయోగ్రఫీ, వాళ్ళ స్టోరీ కాదు, వాళ్ళ జీవితాలు వాళ్ళవే. నీ జీవితం ఎలా ఉందనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఇది లోయనిచ్చి శిక్షణలో మేము చెప్పిన ఫస్ట్ పాయింట్. ఓకే. అండ్ మీరు చెప్పినట్టు చేస్తే నిజంగా కూడా ప్రతి మనిషి యొక్క జీవితం ఒక అందమైన పుస్తకంలా ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పుస్తకాన్ని చదువుకుంటూ ఉండాలండి. బోల్డ్ అచ్చు తప్పులు దొరుకుతూ ఉంటాయి పుస్తకాల్లో. మన గతంలో చేసిన తప్పులే అచ్చు తప్పులండి. ఆ అచ్చు తప్పుల్లో ఒక అనుభవం వస్తుంది, అది బ్యాడ్ అనుభవం. ఒక చిట్ ఫండ్ సంతకం పెట్టావు, కోర్టు నోటీస్ వచ్చింది, కోర్టుకి వెళ్ళావు, ఇది ఒక అచ్చుతప్పు జరిగింది. ఎందుకంటే నువ్వు మొహమాటం వల్ల సంతకం పెట్టావు. ఇంకెప్పుడు మొహమాట పడకు, ఆ అచ్చుతప్పును సరిదిద్దుకో, అప్పుడు జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఎప్పుడైనా సరే నేను ఒకటే రాస్తానండి, అనుభవం పాఠం నేర్పుతుంది. పాఠాన్ని గుర్తుపెట్టుకో, అనుభవం మర్చిపో. ఆ అనుభవాన్ని చూసి ఏడవకు, పాఠాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. ఇది పాయింట్. అయితే